హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. మనము యూజువల్గా స్వీట్స్ అనేది కూడా తీసుకుంటూ ఉన్నప్పుడు అరే నీకు షుగర్ వచ్చేస్తుందిరా, అలా ఉంటుందిరా, నీకైతే ఫ్యాట్ వచ్చేస్తుందిరా, ఇలా అని చెప్పేసి బోల్డ్ అని మనకు భయాలు అనేది పెడుతూ ఉంటారు. యూజువలీ ఈ షుగర్స్ కానీ స్వీట్స్ కానీ ఇలా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతవరకు ఎఫెక్ట్ అనేది ఇస్తూ ఉంటుంది, అది కరెక్టా కాదా, ఎంతవరకు మోతాదులో తీసుకోవాలి, ఇలాంటి వాటి గురించి కూడా మనతో మాట్లాడడానికి డాక్టర్ రాజేష్ ఉక్కల గారు కూడా మనతో పాటు ఉన్నారు. సో ఆయన జనరల్ ఫిజిషియన్, వీటి గురించి కూడా మనకున్న డౌట్స్ అనేది కూడా ఆయన క్లారిఫై చేస్తారు. హాయ్ సార్. హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ. ఎస్, అండ్ నేను ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు మీరే వినే ఉంటారు కదా, యూజువల్లీ చాలామంది కూడా స్వీట్స్ అంటే బాగా క్రేవింగ్ అనేది కూడా ఉంటుంది, స్వీట్స్ బాగా తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకుంటున్న వాళ్ళ ఆ ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావం అనేది చూపుతూ ఉంటుందంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ అంశం అండి. బేసిక్లీ ఏంటంటే ఈ అవేర్నెస్ అంత ఎక్కువగా లేదు. ప్రాబ్లం ఏంటంటే మనము కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్ అనేది ఎక్కువగా ప్రాసెస్డ్ ఫామ్లో తింటున్నాం. ప్రాసెస్డ్ ఫామ్లో అంటే ఈజీగా జీర్ణమైపోయేది. ఆ ప్రాసెస్డ్ ఫామ్లో కూడా ఎక్కువగా వెస్టర్నైజేషన్ ఆఫ్ ఫుడ్ అనేది అడాప్ట్ చేసుకున్నాం. మీరు గమనించే ఉంటారు, ఇంత మల్టీనేషనల్ చైన్ అవుట్లెట్స్ ఎందుకు వచ్చాయి అంటే బేసికలీ దానికి డిమాండ్ పెరిగిపోయింది. అది వన్ వే ఆఫ్ మోడర్నైజేషన్ అండ్ వెస్టర్నైజేషన్ ఆఫ్ లివింగ్ వచ్చింది. సో జనరల్గా ఇన్ జనరల్ ప్రిన్సిపల్ మీరు గమనించుకుంటే మనం తినే ఆహారానికి వెస్ట్రన్ పాపులేషన్ తినే ఆహారంలో ఎక్కువగా తేడా వచ్చేది ద స్పైస్ అండ్ మిర్చి చిల్లీ అవి. వాళ్ళు కాస్త స్వీట్ ఎక్కువగా తింటారు, మనం కాస్త స్పైస్ ఫుడ్ తింటాం. బట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్లో ఏం జరుగుతుందంటే మన బాడీస్కి సడన్గా ఎక్స్పోజర్ ఆఫ్ సర్జ్ ఆఫ్ షుగర్స్ అనేది అలవాటైపోతుంది. ఎందుకు ఈ పాయింట్ చెప్పాల్సి వస్తుందంటే బాడీ సిస్టంలో ఎప్పుడైతే మనం షుగర్ తీసుకుంటామో డోపమీన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుద్ది బ్రెయిన్లో. అదేం చేస్తుందంటే ఆ డ్రైవ్ ఆఫ్ షుగర్ పెంచుద్ది. అంటే నువ్వు ఇంకా తిను, ఒక పిశాచిలాగా చెప్తుంది. సో ఒక్కసారి తిన్నది అది కంటిన్యూషన్గా అడిక్టివ్ ఫామ్లో తయారవుతుంది. ఇట్స్ మోర్ లైక్ అ డ్రగ్ అడిక్షన్ షుగర్ తినడం అనేది. మీరు గమనిస్తే మీ పర్సనల్ లైఫ్స్లోనే ఎప్పుడన్నా ఏదైనా స్వీట్ ఐటమ్ తింటే ఆ స్వీట్ ఐటమ్ మీద ఫోకస్ అనేది పెరుగుతూ పోద్ది, అంటే ఇంకా తెచ్చుకొని తినాలి అనేది జరుగుతుంటుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ స్వీట్ ఐటమ్, షుగరీ ఐటమ్ బాడీలో క్యాలరీస్ని పెంచుద్ది. సింపుల్ టాస్క్. అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వెస్టర్నైజేషన్లో ఉబకాయం అనేది పెరుగుతూ వస్తుంది. ఉబకాయం అనగానే ఒబేసిటీ. సో ఇక్కడ ఒక పర్టికులర్గా పాయింట్ చెప్పాలంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది 22 నుంచి 23 మధ్యన మన ఇండియన్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్లో ఉంటే చాలా మటుకు హెల్తీగా ఉండేదానికి ఆస్కారం ఉంది. బట్ మీరు ఎప్పుడైతే షుగరీ సబ్స్టెన్సెస్ తింటున్నారో ఈ బ్రెయిన్ డ్రైవ్ వల్ల ఆ క్యాలరీస్ కన్జంప్షన్ పెరిగిపోతూ వస్తుంది. సో ఈ కన్జంప్షన్ పెరిగిపోవడంలో శాస్త్రపరంగా కొన్ని రుజువులు వచ్చాయి. వాటిల్లో మోస్ట్ కామన్గా తెలిసింది ఏంటంటే 3 అంటే మనము ఈ మానసికంగా ఉండే అలర్ట్నెస్ కానీ తగ్గిపోయేదానికి ఆస్కారం షుగర్ వల్ల. ఎస్. అలాగే డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ, మానసిక ఒత్తిడి, దానివల్ల ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. దీర్ఘకాలంలో ఇలా షుగర్స్ తింటూ పోతే మెమరీ ప్రాబ్లమ్స్, దాన్ని మెడికల్గా డిమెన్షియా అంటాం, ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ డిమెన్షియా వచ్చేదానికి ఆస్కారం ఉంది. దీనికి వివిధ రకాల కారణాలు ఉన్నాయి, బట్ రిజల్టెంట్ ఇదే ఉంటుంది. అలాగే కామన్ మ్యాన్కి అర్థం కావాల్సింది క్యాలరీ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటే షుగర్ వస్తుంది. ఎందుకంటే మనము ప్రపంచవ్యాప్తంగా డయాబెటిక్ క్యాపిటల్. అయితే రిస్క్ పాపులేషన్లో మనం తీసుకొని వెళ్తే ఇండియన్ సబ్సెట్ ఆర్ సౌత్ ఏషియన్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్లో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ షుగర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అది జెనెటిక్ పరంగా కొన్ని కారణాల వల్ల ఇది ఎక్కువగా మన సబ్సెట్ ఆఫ్ పాపులేషన్లో కనిపిస్తుంది. సో షుగర్ ఐటమ్స్ తినడం వల్ల డయాబెటీస్ అనేది వస్తుంది, ఉబ్బకాయం అనేది వస్తుంది. ఇవి రెండు ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ పెరుగుద్ది. కొలెస్ట్రాల్ పెరగంగానే వచ్చే అనర్థాల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎఫెక్ట్ అయ్యేది హార్ట్కి ఎఫెక్ట్ వచ్చేది బ్లడ్ ప్రెషర్ ద్వారా. సో ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు వరకు చాలా మటుకు ఎవరికైతే ఐడియా ఉంటుందో సాల్ట్ వల్ల ప్రెషర్ పెరుగుద్ది అంటారు, కానీ షుగర్ వల్ల కూడా పెరుగుతుంది. ఇది రీసెంట్ ఎవిడెన్సెస్. సో షుగర్ ఎక్కువ తినేది వల్ల బ్లడ్ ప్రెషర్ వస్తుంది, షుగర్ ఎక్కిన దానివల్ల కొలెస్ట్రాల్స్ పెరుగుతాయి, అవి పెరిగిన దానివల్ల బ్లడ్ ప్రెషర్
మూలాన హార్ట్ మీద ఎఫెక్ట్ వస్తుంది, హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా సివియర్ కాంప్లికేషన్స్కి దారితీస్తాయి, ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఎలిమెంట్ ఆఫ్ డ్యామేజ్ బాడీకి. ఇదే విధంగా ఇంకో అవయాన్ని గురించి ఆలోచిస్తే మన బాడీలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ లివర్. సో మనం ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ షుగర్ మనం బాడీలోకి ఇస్తే అది పనిచేయడం తగ్గించేస్తుంది, అంటే షుగర్ ప్రొడక్షన్ తగ్గించేస్తుంది. నేను షుగర్ ఫ్యాక్టరీ అన్నాను కదా, తగ్గించేస్తుంది. తగ్గించినప్పుడు ఎక్కడైతే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ షుగర్ ఉంటుందో అదేమవుతుందంటే అది ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే. సో ఇన్ ద రీసెంట్ అడ్వాన్సెస్లో ఒక 20 సంవత్సరాలుగా చూసుకుంటే ఫ్యాటీ లివర్ డిజీజ్ అనేది పెరిగిపోతూ వస్తుంది. సో లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది జస్ట్ షుగర్ కారణంగా ఇదంతా. సో ఇదే షుగర్ కన్జంప్షన్ ద్వారా మనకి ఏదైతే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందో, హార్ట్ పెరుగుతుందో, అది కిడ్నీల మీద కూడా, ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ ఆరిజిన్ కిడ్నీస్ నుంచి వస్తుంది. ఇక్కడ బ్లడ్ సప్లై కాంప్రమైజ్ అయిపోయి కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. చూడండి, సింపుల్ షుగర్ ఐటెంతో ఇంత ప్రాసెస్ జరుగుద్ది బాడీలో. కానీ ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఈరోజు తిన్న పక్క రోజు రిజల్ట్ కనపడదు, ఓవర్ ద ఇయర్స్ ఇది జరుగుద్ది. ఓకే. అప్పటికి మనం అలవాటు పడి ఉంటాం ఆ తినడం అనేది. సో అందుకోసమే అందరికీ చెప్పేది ఏంటంటే క్యాలరీస్ గమనించుకోండి. ఇప్పుడు చాలా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఐటెం మీద క్యాలరీస్ రాస్తున్నారు. షుగర్స్ గమనించుకోండి, ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి, బాడీని యాక్టివ్గా ఉంచండి. ఇలాంటివన్నీ చేసిన దానివల్ల వైటల్ ఆర్గన్స్ లైక్ బ్రెయిన్, హార్ట్, లివర్, కిడ్నీ ఎఫెక్ట్ కాకుండా మనం కాపాడుకునేందుకు ఆస్కారం ఉంది. యా. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను బాగా తింటాను, దాంతోపాటు వ్యాయామం కూడా చేస్తున్నాను. సో దానివల్ల ఎలాంటి రిజల్ట్ అనేది వస్తుందంటారు? సో మీరు చెప్పే వ్యాయామము టు వాట్ ఎక్స్టెంట్ అంటే ఒక పర్సన్కి ఇండివిజువలైజ్ చేసి ఉండాలి. నేను ఇందాక అన్నాను బాడీ మాస్ ఇండెక్స్ గురించి. అవును. ఐ గెస్ ప్రాబబ్లీ 20% ఆఫ్ పాపులేషన్ కూడా మన టార్గెట్ బాడీ మాస్ ఇండెక్స్లో ఉండదు. యూజువల్లీ మీరు చెప్పినట్టు ఆ 23-25 పైనే ఉంటున్నారే తప్ప తక్కువ ఉండడం వెరీ రేర్ అని కనిపిస్తుంది. సో అప్పుడు వ్యాయామం అనేది ఎక్కడ వస్తుంది? ఓకే, వ్యాయామం చేస్తారు. హౌ మచ్ విల్ యూ డూ? మ్యాక్సిమం మీరు చేస్తే 500 క్యాలరీస్ ఒక రోజులో బర్న్ చేయగలుగుతారు. కానీ మీరు తినే ఆహారం 3000 క్యాలరీలు ఉంటుంది. మరి మీకు కావాల్సింది 1500 అయినప్పుడు ఈ ఎక్సెస్ 1500 ఎక్కడ పోతుంది? సో ఒక బిర్యానీయే ఈక్వల్ టు అబౌట్ 700-800 క్యాలరీస్. సో అలా కన్జంప్షన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా గమనించుకోవాలి. నేను ఎగ్జాంపుల్ చెప్పాను, పిజ్జాలు, బర్గర్లు కూడా దీంట్లోనే వర్తిస్తాయి. కూల్ డ్రింక్స్ వర్తిస్తాయి. యాక్చువల్లీ రికమెండేషన్స్ ప్రకారం షుగర్ కన్జంప్షన్ తీసుకుంటే అండ్ అలౌడ్ కన్జంప్షన్ ఎంత అంటే 6 టీ స్పూన్స్ అంటే చాలా చిన్నవండి. ఆ లెక్కన ఐ థింక్ అరౌండ్ 25-30 గ్రామ్స్ వరకే అలౌడ్ పర్ డే. ఓకే. ఏది మీరు వేసుకున్న కాఫీ షుగరు, టీ షుగరు, తినే ఆహారం ప్రతిదీ లెక్క వేసుకొని షుగర్కి లెక్క ఈక్వేట్ చేసుకుంటే అది అలౌడ్. మనం తీసుకునేది నాకు తెలిసి ఒక 20-30 ఎక్స్ట్రాలు తీసేసుకుంటుంటాం. సో అందుకోసం ఈ షుగర్ని చాలా గమనించుకొని జాగ్రత్తగా వహిస్తే దీర్ఘకాల సమస్యలు రాకుండా, మేజర్ అవయాలు ఎఫెక్ట్ కాకుండా కాపాడుకోవచ్చు. కానీ ఒక్క షుగర్ వల్ల అయితే సో ఫస్ట్ మామూలుగా హెల్త్, హార్ట్ నుంచి లివర్ నుంచి కిడ్నీస్, ఇలా ఏదో పండగ ఆఫర్ అన్నట్టు 1 by 1 అన్న మొత్తం వచ్చేస్తూ ఉన్నాయి. వాస్తవానికి జరిగేది అదే. మీరు మా హాస్పిటల్కి వస్తే ఆల్మోస్ట్ చాలా మందికి దీనికి రిలేటెడ్ సమస్యలతోనే మీరు గమనిస్తారు ప్రజెంట్ బాధపడుతున్నారు. కానీ ఇంత జరుగుతూ ఉన్నా కానీ ప్రజెంట్ ప్రజల్లో ఎందుకంత అవగాహన అనేది రావట్లేదు? వచ్చింది, అవగాహన రావట్లేదని కాదు, కానీ అంత అనుకున్నంత రాలేదు. ఇప్పుడు మేము డిస్కస్ చేస్తాం కదా క్లినిక్లో, సార్ బతికేది దేనికి సార్, తినాలి కదా సార్ మేము. అలాంటి అవగాహన వచ్చింది. ఎందుకు సార్ ఇవన్నీ సంపాదించేది, తినాలి కదా మేము. ఎస్, తినాలా అంటాం కానీ రెస్ట్రిక్షన్ చేసుకోండి అంటే మనసు అప్పదు. ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ పీపుల్ ఎవరు అగ్రీ చేయరు మేము చెప్పే రెస్ట్రిక్షన్స్కి. ఓకే. మొత్తం మీద అయితే షుగర్స్ లెవెల్స్ అనేది తగ్గించామంటే ఆరోగ్యంగా మనమైతే కలకాలం హ్యాపీగా ఉంటామని చెప్పేసి చెప్తున్నారు. అబ్సల్యూట్లీ కరెక్ట్. అంటే తినే ఐటమ్స్లో కూడా ఎక్కువగా అవే ఉన్నాయి. ఒక డేలో మీరు గమనించుకున్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువ షుగరే ఐటమ్స్ కన్జ్యూమ్ చేస్తున్నాం. యా. అండ్ మన లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలి అంటే షుగర్ లెవెల్ని తగ్గించుకోవాలనుకున్నాం కానీ షుగర్ ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలా? 100%. ఓకే. అది అవాయిడ్ చేస్తేనే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ స్టైల్కి వెళ్తాం. ఓకే. అది కంటిన్యూ చేస్తే గ్యారంటీగా ఈ ఊబిలో దిగిపోవడం ఖాయం. అదే జరుగుతుంది కూడా. ఎస్.
ప్రజెంట్ అయితే మీరు చెప్పింది 100కి 100% అలాగే జరుగుతూ ఉంది. అవగాహన అంటే మీరు ఇందాక చెప్పారు చూసారా, సంపాదించేది దానికోసమే అన్నట్టు ఆ లెవెల్లోనే ఉన్నారు. బట్ మన వీడియో చూసిన తర్వాత అందులో కొంతమంది అయినా మారుతారని ఖచ్చితంగా తప్పనిసరిగా మారాలని ఆశిస్తున్నాను నేను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్, షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ మనం తీసుకుంటే ఎన్ని ప్రమాదాలు వస్తాయో మరి డాక్టర్ రాజేష్ గారు చెప్పారు కదా, నిజంగా వింటూ ఉంటే వన్ బై వన్ మరి అన్ని ప్రమాదాలు వచ్చేటప్పుడు మనం తినే ఫుడ్ ఎన్ని క్యాలరీస్ ఉంటుంది, ఎంత తింటున్నాము, ఏది తింటున్నాము అనేది మీరు పర్టికులర్గా చూసుకొని మీరు తిన్నారంటే మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. సో గైస్, ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.